హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో హోమ్మేకర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మన వీడియోలో 5 to 10 minutesలో అయిపోయే 2 సింపుల్ మరమరాల స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాము. ఇప్పుడు మన ఫస్ట్ స్నాక్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అరౌండ్ ఒక 4 spoons వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. వీటిని ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 spoons వరకు పుట్నాలు కూడా యాడ్ చేసుకుందాము. గ్రౌండ్ నట్స్ ఫుల్గా ఇప్పుడే ఫ్రై చేయొద్దు. ఫుల్గా ఫ్రై చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనం యాడ్ చేసేటప్పటికి అవి మాడిపోతాయి. అందుకే లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 by 1 యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పుట్నాలు కూడా లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు, మనకి నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, అలాగే ఒక పించ్ పసుపు వేసుకొని లైట్గా మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రౌండ్ నట్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకుందాము. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఉప్పు కారం వేసుకొని జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో అరౌండ్ ఒక 2 cups వరకు మరమరాలు యాడ్ చేసుకుందాము. మరమరాలు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కింద అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచిగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇందులో మనం క్రంచీనెస్ కోసం మిక్చర్ కానీ, సేవ్ కానీ, కార్న్ఫ్లేక్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్గా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించి ఏమీ అవైలబుల్గా లేకపోయినా, లేకపోతే పిల్లలకి అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ రెడీ చేయాలన్నా కానీ ఫాస్ట్గా అయిపోయే స్నాక్, చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అంతే, మన ఫస్ట్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్నాక్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక టొమాటో బాగా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే లెమన్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడే మిక్స్ చేసుకుంటే ఏంటంటే అవన్నీ ఉప్పు కారం అంతా పడుతుంది ఆనియన్కి, టొమాటోకి. అప్పుడు మరమరాలు వేసినప్పుడు బాగా మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా టేస్ట్ సరిపడా లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. మరమరాలు మనకు కావాల్సినంత, దానికి సరిపడినంత మరమరాలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో మనకి స్ట్రీట్ సైడ్ ముంత మసాలా టేస్ట్ రావాలంటే కొంచెం కార్న్ఫ్లేక్స్ కానీ, వేయించిన వేరుశనగలు, బఠానీలు, ఇంకా మిక్చర్, సేవ్, బయట మనకి అవన్నీ కొంచెం వేసి మిక్స్ చేస్తుంటారు కదా. సో మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ స్నాక్స్. చాలామందికి ఈ మరమరాల రెసిపీస్ ఐడియా ఉంటాయి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాము. మా రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.